హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఆటపాక బర్డ్ సెంచరీకి అయితే వెళ్తున్నాము. మనకి రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఇది ఓల్డ్ వ్యూ పాయింట్. మనం ప్రస్తుతం ఆటపాకలో ఉన్న కొల్లేటి బర్డ్ సెంచరీకి అయితే వెళ్తున్నాము. అసలు ఈ బర్డ్ సెంచరీ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు స్థాపించారు, దాని విశేషాలు ఏంటి, ఈ మొత్తం అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా మనం ఆటపాక బర్డ్ సెంచరీకి వెళ్ళాలంటే మొదటగా కైకలూరు చేరుకోవాలి. ఏలూరు నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది కైకలూరు. అలాగే గుడివాడ నుంచి 33 కిలోమీటర్లు, భీమవరం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. కైకలూరు చేరుకున్న తర్వాత ఈ బర్డ్ సెంచరీని చేరుకోవడానికి ఆటోలు అవైలబుల్ ఉన్నాయి. మీ ఓన్ వెహికల్లో వస్తే ఇంకా బెటర్ అని అయితే నేను చెప్తాను. ఈ ఆటపాక బర్డ్ సెంచరీని 1999 నవంబర్లో అయితే ఏర్పాటు చేశారు. దీన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం, అంతర్జాతీయ దేశాల నుంచి, చాలా దూరాల నుంచి ఎన్నో రకాలైన పక్షి జాతులు ఇక్కడికి వచ్చి వాటి సంతానోత్పత్తిని పెంచుకొని తిరిగి వాటి దేశాలకు వెళ్ళిపోతాయి. అలా వచ్చే ఈ పక్షులను సంరక్షించడానికి భారత ప్రభుత్వం ఈ శాంక్చురీని ఏర్పాటు చేయడం జరిగింది. కైకలూరు నుంచి భీమవరం వైపు వెళ్లే రోడ్డులో ఆటపాక అనే గ్రామంలో ఎడమవైపు శ్రీ కనకలింగేశ్వర స్వామి వారి దేవాలయం దాటిన తర్వాత ఎడమవైపు కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యము అనే బోర్డు కనబడుతుంది. మనం ఆ రోడ్డులోకి అయితే రావాల్సి ఉంటుంది. లోపలికి ఒక 1/2 కిలోమీటర్ అయితే రావాలి. ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎవరైనా కానీ లోపలికి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు చూసుకుని అటు ఇటు చూసుకుని వెళ్ళండి. ఎందుకంటే యానిమల్స్, పిల్లలు, పెద్ద వెహికల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటూ రోడ్డు మీద కూడా వచ్చేస్తున్నారు, సో చూసుకుని వెళ్ళండి. విదేశాల నుంచి వచ్చే పక్షుల్లో కొన్ని రకాలైన స్క్రీన్ మీద ప్లే చేస్తాను. ఈ కొల్లేరు బర్డ్ సెంచరీ చుట్టూ చాలా వరకు ఆక్వాకల్చర్ అయితే డెవలప్ అయింది. ఈ ఆక్వా చెరువులు మొత్తం అన్నీ కూడా ఈ కొల్లేరు బర్డ్ సెంచరీ, కొల్లేటి సరస్సులో భాగంగానే ఉన్నాయి. దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక మంచినీటి సరస్సు యొక్క విస్తీర్ణం తగ్గిపోతూ వస్తుంది. ఏలూరు నుంచి 30 నిమిషాల ప్రయాణం తర్వాత మనం అయితే కొల్లేరు బర్డ్ సెంచరీని చేరుకున్నాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, పెలికన్ ప్యారడైజ్. వెల్కమ్ టు పెలికన్ ప్యారడైజ్. కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యానికి స్వాగతం. లోపలికి ఎంటర్ అవగానే వెట్లాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ సైన్ బోర్డ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ బోటింగ్ అయితే చేయొచ్చు. బోటింగ్ చేయాలనుకుంటే ఈ బుకింగ్ కౌంటర్లోనే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చిత్ర నేలలు అదేనండి, వెట్లాండ్స్లో తిరిగే పక్షుల యొక్క వివరాలు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎంట్రీకి 40 రూపీస్ దేనికైనా అడిగితే లోపల మ్యూజియం కూడా ఉంది, అందుకని చెప్పేసి మేము 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. సో లోపలికి వెళ్ళాక మ్యూజియం కూడా ఎలా ఉందో చూద్దాము. ఈ కొల్లేటి సరస్సు యొక్క ఏరియల్ వ్యూ చూడడానికి 2 వాచ్ టవర్స్ అయితే ఏర్పాటు చేశారు. మనం ఫస్ట్ వాచ్ టవర్ ఎక్కేసి చూద్దాం ఎలా ఉందో. ఇంకా ముందుకు వెళ్దాం, ఏమేమి అయితే ఉంటాయో లోపల చూద్దాము. మ్యూజియంలోకి ఎంట్రీ అయ్యే ముందు రైట్ సైడ్ మీకు బోటింగ్ చేయడానికి ఒక బోట్ అయితే ఉంది. నేనైతే బోటింగ్ చేయట్లేదు. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక బోటింగ్ చేసి కనీసం షార్ట్ వీడియోనే అప్లోడ్ చేస్తాను.
ఇంకా ఆలస్యం చేయకుండా మనం లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలికి ఎంట్రీ అయ్యాక లెఫ్ట్లో మనకి పక్షుల యొక్క వివరాలు మెన్షన్ అయితే చేశారు. మ్యూజియం బయట నుంచి చూడడానికి అయితే ఇలా ఉంది. మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మ్యాప్ అయితే ఇచ్చారు. ఆ కొల్లేరు సరస్సు ఎంత విస్తీర్ణంలో ఉంది, ఏ ప్లేసుల్లో కవర్ అయ్యిందని చెప్పేసి, కొల్లేరు యొక్క వన్యప్రాణి అభయారణ్యం అని చెప్పి మ్యాపింగ్ అయితే ఇచ్చారు. లోపల రూమ్స్లోకి అయితే వెళ్ళి చూద్దాం లోపల ఏవైతే ఉన్నాయో. లోపలికి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ ఫస్ట్ రూమ్లో అయితే వచ్చాను నేను. ఇక్కడికి రాగానే హౌ కెన్ యూ సేవ్ వైల్డ్ లైఫ్, బయాలజికల్ వెల్త్, థ్రెడ్స్ టు ద వండర్లాండ్ అని చెప్పి బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ బోర్డ్స్తో పాటు ఇక్కడ కల్చర్ని తెలియజేస్తూ 3D బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడ తీసుకురావడం వల్ల పిల్లలకి బాగా నాలెడ్జబుల్గా ఉంటుంది. సాటర్డేస్ సండేస్ ఇంట్లో ఖాళీగా ఉండకుండా పిల్లల్ని ఎటైనా తీసుకురావాలనుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడికి తీసుకురండి. స్టడీ పరంగా కూడా పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. ఆ రూమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రూమ్లో అయితే వచ్చాను. ఈ రూమ్లో పక్షులు ఎలా ఉంటాయి, వాటి యాక్చువల్ సైజు, వాటి యొక్క గుడ్లు, వాటి యొక్క గూడు, వాటి యొక్క నివాసం ఎలా ఉంటుందో మొత్తం ఈ రూమ్లో అయితే పొందుపరిచారు. పక్షులు వాటి జీవనాన్ని కొనసాగించడానికి వాటి ముక్కులను, వాటి గోర్లను ఎలా వాడతాయో వివరిస్తూ వాటి 3D బొమ్మలతో పాటు వివరణ కూడా ఇచ్చారు. ఇక్కడ నివసించే పక్షులు లేకపోతే ఇక్కడ వలస వచ్చే పక్షుల యొక్క జీవనం ఎలా ఉంటుంది, వాటి ఇళ్ళు ఎలా ఉంటాయి, వాటి గుడ్లు ఎలా ఉంటాయి అని తెలియజేయడానికి ఇక్కడైతే 3D బొమ్మలు అయితే పెట్టారు. చూడండి వాటి గుడ్డు ఎంత సైజు ఉందో ఒక్కొక్కటి. ఇక్కడ పిల్లలతోటి ఫ్యామిలీతోటి వచ్చినప్పుడు పిల్లలకి బోర్ కొట్టకుండా ఉండడానికి ఆట వస్తువులను అయితే అరేంజ్ చేశారు. ఓన్లీ పిల్లలకనే కాదు పెద్దలు కూడా పిక్నిక్ లాగా ఇక్కడికి రావచ్చు. ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైం అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైము
ఆ లాంగ్ సైడ్లో మీకు పోల్స్లా కనబడుతున్నాయి కదా, దాంట్ల మీద కూడా బర్డ్స్ అయితే ఉన్నాయి. బోటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా కనబడతాయి. అవి వెనకాల ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. బోటింగ్ చేయాల్సింది బట్ మిస్ చేశాను, సారీ గైస్. నెక్స్ట్ టైం పక్కా బోటింగ్ చేసి మీకు ఆ వీడియో అయితే షార్ట్స్ రూపంలో అయినా సరే అప్లోడ్ చేస్తాను. సెకండ్ వాచ్ టవర్ నుంచి ఏరియల్ వ్యూ అయితే ఇలా ఉంది. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఒక పక్షి అయితే హంటింగ్ చేస్తుంది చేపల్ని. అది పట్టుకుంటుంది లేదో చూద్దాం. అది చాలా వరకు ట్రై చేసింది, పాపం దానికి ఏం దొరకలేదు. మీరు లాస్ట్ వరకు వచ్చారంటే నా వీడియో అయితే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకైతే కొంచెం బూస్టింగ్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయడానికి అయితే నాకు ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.